అందరము సర్దుకొని కూర్చుందాం. మన సిరీస్ ఆఫ్ మెసేజ్, లాస్ట్ మెసేజ్, యోనా గ్రంథము 3వ పార్ట్, 3వ శీర్షికను మనము ధ్యానం చేయబోతున్నాము. ధ్యానపూర్వకంగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎక్సలెన్స్ ఇన్ ద క్రియేషన్, సృష్టిలోని శ్రేష్టత అనే మాటను మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాము. చాలా శ్రేష్టమైన మాటలు వింటున్నాం. మన గొప్పతనము కాదు, దేవుని మహాకృప. మొదటి శీర్షికల్లో భక్తుని భక్తిహీనత చూసాము. రెండవ శీర్షికలో భక్తుని బలహీనత చూసాము. ఈరోజు దైవికమైన హెచ్చరిక, డివైన్ ప్రాంప్టింగ్, దైవికమైన హెచ్చరిక ఏమది? ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. ఈ 3 సందేశాల్లో కూడా దేవుని యొక్క ప్రణాళికను ఉద్దేశించి వస్తువులు యోనాకు లెసన్ ఇస్తున్నవి, క్లాస్ ఇస్తున్నవి. వస్తువులు హెచ్చరిక చేస్తూ ఉన్నవి. సృష్టి, క్రియేషన్ అన్నాము కదూ. ఎక్సలెన్స్ ఇన్ క్రియేషన్లో ఉన్న శ్రేష్టత్వము అని ఆలోచన చేస్తున్నాము. సృష్టిలో ఉన్న శ్రేష్టత్వం కనుక సృష్టి తనతో మాట్లాడుతూ ఉంది. ముందు సృష్టికర్త దేవుడు మాట్లాడాడు. డిసోబిడియన్స్ను బట్టి, అవిధేయతను బట్టి ఆయన జీవితం కొంత దిగజారింది. అంచేత ఇక సృష్టి పూనుకుంది, నడుము కట్టుకుంది. సృష్టి పూనుకుంది. సృష్టికర్త దేవుడు చెప్పినప్పుడు నువ్వు వినలేదు ఓ యోనా. నువ్వు భక్తుడవు, ప్రార్థనాపరుడవు, యథార్థపరుడవు, నీతి కలిగిన దేవుడవు, సర్వ సృష్టికి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవు. నీ పేరు బాగుంది, నీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, నీ చరిత్ర బాగుంది, నీవన్నీ బాగున్నవి. కానీ ఇప్పుడు ఇక్కడ డిసోబిడియన్స్గా ఉన్నావు, అవిధేయతతో ఉన్నావు. దేవునికి ఇష్టము లేనిది అవిధేయత అంటే మాటకు లోబడకపోవుట, మాట వినకుండుట, ఒకటి చెప్తే ఇంకొకటి చేయుట, లెమ్మంటే కూర్చుంటే లెమ్మనుట, లేచుట. మీకు అర్థమైపోయింది. కనుక అవిధేయతతో ఉన్నావు. కనుక దేవుని పక్షాన సృష్టిగా మేము నీకు క్లాస్ తీసుకుంటాం, మేమే నీకు లెసన్ ఇస్తాం, మేమే మీకు లెసన్ బోధిస్తామని సృష్టి ముందుకు వచ్చి, సృష్టి 3 ప్రసంగాల్లో 3 రకాలుగా మాట్లాడింది. మొదటి ప్రసంగములో సముద్రము కొన్ని సంగతులు చెప్పింది. రెండవ తలంపుగా ప్రళయము కొన్ని పాఠాలు నేర్పించింది. చేప సాహసము చేసి యోనాకు దిమ్మదిరిగే పనిచ్చింది. యోనాకు 3 దినములు చేప గర్భములో దాచుకొని అన్ని సప్లై చేసింది. స్పెషల్లీ ఆక్సిజన్ సప్లై చేసింది. 3 దినాలు దాదాపు 850 కిలోమీటర్లు, 100 కిలోలకు బరువుగా ఉన్న యోనాను మోసుకొని వెళ్ళింది. ఎంత సుదీర్ఘమైనది. యోనాను తీసుకొని వెళ్ళి నినివే పట్టణపు గట్టు మీద కక్కేసింది. ఇదే ప్రసంగం మొన్న మల్కాజ్గిరి చేసిన తర్వాత లాస్ట్ సండే యవనస్తుడు వచ్చి, అంకుల్, నినివే పట్టణములో బీచ్ లేదు కదా అంకుల్ అన్నాడు. నినివే పట్టణము దగ్గర బీచ్ లేదు కదా అంకుల్, ఎక్కడ ఎక్కిపోయి ఉంటాడు సముద్రంలోకి. ఓడ రేవు లేదు కదా అంటే, ఓడ స్టేషన్ లేదు కదా అన్నాడు. వెరీ గుడ్ బేటా, నన్ను సంతోషం, గుడ్, మంచి టాలెంట్ ఉంది నీకు, కొంచెం మంచి లక్షణాలు ఉన్నవిరా, నువ్వు అప్పుడప్పుడు నాకు టచ్లో ఉండు అన్నాను. బీచ్ లేదు, వాక్యం అంటుంది గడ్డ మీద కక్కింది, దిమ్మ మీద, నేల మీద కక్కింది. ఆ నేల నుండి మనోడు కొంచెం తేలుకొని నినివే పట్టణానికి వెళ్ళాడు. 1 దిన ప్రయాణము చేశాడు. నినివే పట్టణం అంతా 3 దినాల ప్రయాణము చేసే అంత దూరం. నువ్వు ఇప్పుడు నడిస్తే ఎన్ని కిలోమీటర్లు నడుస్తావో దినమంతా నాకు తెలియదు. నేను ప్రతిరోజు మార్నింగ్ 4 o'clock నుంచి 4:30 నుంచి 4 వరకు నేను ప్రార్థన చేసుకుంటా. 5 o'clock అంటే ముందు ఫోన్ చేయొద్దు, తిడతా. 5:30 తర్వాత కూడా ఫోన్ చేయొద్దు, తిడతా. టైంకు ఫోన్ ట్రై చేయాలా? నీకు కనెక్ట్ కాకపోతే నేను మళ్ళీ చేస్తా. ఊరికి అదే పనిగా కూడా ఊరికే చేయొద్దు ఫోన్. అట్లా చేస్తే ఇంకోళ్ళు డిస్టర్బ్ అవుతుంది. ఒక్కసారి ఫోన్ చేసి రింగ్ వదిలిపెట్టేసాయి, నీకు కాల్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇన్ కేసు ఎప్పుడైనా ఒకవేళ మిస్ అవుతుందేమో, తర్వాత చేయకూడదు.
4:30 నుంచి 5 వరకు నేను పర్సనల్ ప్రే చేసుకుంటాను. 5:00 నుంచి 5:30 వరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. 5:00 నేను ఈ బ్రిడ్జ్ మీద నడుస్తున్నా. ఈ బ్రిడ్జ్ ఎక్కి తార్నాక వైపు వెళ్ళి ఇటు వచ్చేసరికి 20 నిమిషాలు పడుతుంది. ఇది చెప్పడానికి చరిత్ర అంతా చెప్పా. 20 నిమిషాల్లో ఇంటికి వచ్చాను. నేను బెడ్రూమ్ నుంచి బయలుదేరి బ్రిడ్జ్ ఎక్కి దిగి తార్నాక వైపు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసరికి నాకు 20 మినిట్స్లో తిరిగి ఇంటికి వస్తున్నా. 20 మినిట్స్లో దాదాపు 1 కిలోమీటర్ అప్ అండ్ డౌన్, 1 కిలోమీటర్ నడుస్తున్నా. అట్లా మేజర్ చేస్తే ఒక దిన ప్రయాణం చేశాడు నడుచుకుంటూ, అరుచుకుంటూ నడుచుకుంటూ. నినివే పట్టణం అంతా 3 దినాల ప్రయాణం చేసే అంత డిస్టెన్స్, దూరం, విశాలతగా వైశాల్యము కలిగింది. రైట్. ఇక నేను అటు వెళ్తే టైం చాలదు మనకు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం రెండవది ఏమనుకున్నాము అంటే, సోర చెట్టుతో మనోని తీరు. సోర చెట్టు బుద్ధి చెప్పింది, వరై నేనెంత డెలికేట్, నేనెంత బలహీనమైన వాణ్ణి, దాన్ని బుద్ధి లేదు, ఇంత పెద్ద భక్తునివి, నీకు ఇంత పెద్ద చరిత్ర, నేను ఇప్పుడే పెరిగా, నేను బుద్ధి చెప్తున్నా, నేర్చుకోరా వరి యోనా అని సోర చెట్టు జ్ఞానం చెప్పించింది, బుద్ధి చెప్పింది. బుద్ధి చెప్పడానికి ఎవడైతేనేంటంట, తలబలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితేంది కొట్టుకో. బుద్ధి నేర్చుకోవడానికి ఎవడైతేనేంటి, టీచర్ అయితేనేమి, సార్ అయితేనేమి, చిన్నోడైతేనేమి, పెద్దోడైతేనేమి, బుద్ధిమాట. అంత పెద్ద వయసు పైబడిన యోనాకు అప్పుడే పుట్టి పెరిగిన సోర చెట్టు జ్ఞానోదయము కలిగించింది. నెంబర్ 1. రెండవది, పురుగు. అన్నములో పురుగు కనబడితే ఊరుకుంటావా? ప్లేట్ లేస్తుంది. ప్లేట్ లేసి కొడితే చెప్పి కొట్టుంటవులే నువ్వు ముందు, ఇప్పుడు కొట్టలే. అప్పుడు కొట్టినవులే, శుద్ధపూసమేం కావు, కొట్టినావు అప్పుడు. కొట్టుడు కొడితే ప్లేట్ 3 అంకలు తిరిగి ఉంటది, ఇప్పుడు కొట్టవు, బాగా మారావులే, ఇప్పుడు కొడితే నీ ఇబ్బాలు కొడతా నేను. కనుక నేను గుర్తు చేస్తూ ఉన్నా, ప్లేట్లో అన్నములో పురుగు కనబడితే ఒప్పుకుంటామా? పురుగు ఇంత పెద్ద భక్తునికి లెసన్ ఇచ్చింది. పురుగు లెసన్ ఇచ్చేసింది. రెండవది. మూడవది, సూర్యుడు దయిస్తే ఎండ వస్తుంది, అస్తమిస్తే ఎండ ఎక్కడ పోతుందో తెలియదు మనకు. అలాంటి ఏమనాలి, బేస్ లేని ఎండ, ఒక స్థిరత్వము లేని ఎండ. ఉదయం ఇక్కడి నుంచి వస్తుంది, మధ్యాహ్నం పైకి వస్తుంది, సాయంత్రం అడిపోతుంది, అది దానికి స్థిరంగా ఉండదు. ఉదయమే ఎన్ని పొజిషన్లోనికి మారే గాలి లాంటి ఎండ మనోనికి జ్ఞానోదయము కలిగించింది. అది లాస్ట్ వీక్ సందేశం నైట్. ఈరోజు సందేశం ఇంకేమున్నాయి అబ్బా వస్తువుల దాంట్లో అనుకుంటున్నాం మనం. మరికొన్ని ఉన్నవి, అవి ఈ పూట ధ్యానం చేద్దాము. కంక్లూజన్ వచ్చే వారం అనుకున్నాను, కానీ వచ్చే వారం మీ సండే, ఇక నేనేం మీరు మాట్లాడుకోండి. కనుక యోనా గ్రంథాన్ని ముగించేద్దాం. ఇక ఈరోజు మనం తిరిగి వెళుతున్నాము యోనా గ్రంథం 3వ శీర్షిక లేదా 3వ లెసన్లోనికి. ఏంటి అనగా, దైవికమైన హెచ్చరిక. దైవికమైన హెచ్చరిక దేవుడు చేశాడు. యోనాకు నెగ్లెక్ట్ చేశాడు, నిర్లక్ష్యం చేశాడు, అవిధేయుడయ్యాడు, లోబడలేదు, వినలేదు, పని చేయలేదు. పని చెయ్యకపోగా పనికి మాలిన పనులు చేశాడు. పని చెయ్యకపోగా పనికి మాలిన పనులు చేశాడు. ఏవి పనికి మాలిన పని అంటే, పారిపోతున్నాడు. నైజం మంచిది కాదు. ఆరాధన సమయంలో పారిపోకూడదు, ఆరాధనకు రావాలి. బయటికి పోతున్నావంటే పారిపోతున్నావు. నన్ను ఎవరైనా చచ్చిపోయారు, ఇప్పుడు చెప్పాను, 35 ఏళ్ల కిందనే చెప్పా. మా తల్లి చచ్చిపోయాడు, మా తండ్రి చచ్చిపోయాడని కూడా ఆరాధన సమయంలో నాకు చెప్పొద్దు అన్నా. నేను చచ్చిపోతే కూడా ఆరాధన వదిలిపెట్టి, ఉరికితే కూడా వాడు లేవడు, అంతే కదా. లేస్తారా? మీద పడు, కొట్టుకో, తట్టుకో, తీసుకో, తలకాయ బద్దలు చేసుకో, చచ్చిన లేస్తారా? ఆరాధన ముగించే పోతా గనక ఆరాధనలో చచ్చాడని చెప్తే కూడా నాకు చెప్పొద్దోయ్ అని బ్యాప్టిస్ట్ చర్చి పెద్దలందరినీ గడగడ ఉడికిచ్చా. నేను గుర్తు చేస్తూ ఉన్నా, నీకేదన్నా ఎనీ ఎమర్జెన్సీ వస్తే ఆరాధన తర్వాత పెట్టుకోవాలా, ఆరాధన ముందు ముగించుకోవాలా. దైవ కార్యాలకు ఆటంకం జరగనీయకూడదు. ఇన్ కేసు తప్పనిసరి అంటే ఆల్టర్నేట్గా ఆరాధనకు హాజరు కావాలా. మొత్తం ఆదివారం ఆరాధన డుమ్మా చేసి పెళ్లికి పోయావో, ఆయనకి దీవెన ఉండదు, నీకు దీవెన ఉండదు. నీది ఐరన్ లెగ్గు, ఇక్కడ పెడితే నీ లెగ్గు గోల్డెన్ అవుతుంది, ఇక్కడ పెట్టకుండా ఇంకో దగ్గర పెడితే అది ఐరన్ అవుతుంది. అది యోనా జీవితంలో అదే జరిగింది. దేవుని కార్యాలకు వెళ్ళడానికి పైగా పోక అటు వెళ్ళవలసిన వాడు తర్షీషుకు వెళ్ళే ఓడలో అడుగు పెట్టాడు. ఏమైంది? ఓడ ఐరన్ లెగ్ అయింది.
ఎంత నష్టం కలిగిందో తెలుసా మీకు? తెలవదు. దాన్ని అంచనా వేస్తే కొన్ని కోట్లలో ఉంది. ఈరోజు ట్రంప్ పేపర్‌లో ఒక స్లోగన్, ఒక ఒక వార్త ఇచ్చాడు. అమెరికాలో ఇతర దేశస్తులు ఉండాలి అంటే దాదాపు అది 4,00,000,000,000 ఏదో ఉంది బిడ్డ. పేపర్‌లో పొద్దున చూసాక సంఖ్య మర్చిపోయా. డబ్బులు కట్టాలంట. లక్షల కోట్ల మీద డబ్బులు కట్టేవారు. లక్షల మీద జనం ఉన్నారంట. వాళ్ళకు గోల్డ్ కార్డ్ కావడానికి ఇట్లు కట్టాలిరా భయ్ అన్నాడు. అది చెప్తున్నా. కనుక మనోడు నినివేకు పోవడానికి బదులు తర్షీషులో పోవడానికి ఓడలో అడుగు పెడితే అటే నాశనం. మనోడు భక్తుడే, కానీ ఓడలో అడుగు పెడితే ఓడ బొగ్గైపోయింది, బుగ్గి పాలైపోయింది. ఏంటో చెప్పనా? తుఫాన్ వచ్చేసింది, ఓడ మునిగిపోయే గతి వచ్చింది. ఓడలో ఉన్న సరుకులను ఏం చేశారు? మనోని పుణ్యమా అని సరుకులు, ఏం సరుకులు తెలుసా? నీ చేతిలో నా చేతిలో ఉండే బ్యాగ్ కాదోయ్, బ్యాగ్ కాదు అది. సరుకు అంటే అమ్మ ఆహార పదార్థాలు. కొంచెం దగ్గరికి వచ్చావు చెల్లి, ఇంకా చెప్తా విను. అది వర్తక వాణిజ్య వ్యాపారము చేసే ఓడ. పరిశీసుకు వెళ్ళే ఓడ వ్యాపారపు ఓడ, గూడ్సు లాంటిది. మన వెనకాల వెళ్ళే గూడ్సులు లెక్క చెయ్యం మనం. ఆ గూడ్సులో కొన్నిసార్లు బంగారం వెళ్తుంది, వజ్రాలు వెళ్తువి, ఆనిముత్యాలు వెళ్తువి, ఎరువు సంచులు వెళ్తువి, ధాన్యాలు వెళ్తువి, బొగ్గు వెళ్తుంది. బొగ్గును అంటారు నల్ల బంగారం. ఈ యోన అడుగుపెట్టిన ఓడల్లో ఏముందో తెలుసా? అన్ని వజ్రాలు, బంగారం, వెండి వైడూర్యాలున్నవి. అందరూ కోటీశ్వరులు, వ్యాపారస్తులు ఆ ఓడలో పడవలో ప్రయాణం చేస్తున్నాడు. దరిద్రమాని వీడు అడుగుపెట్టాడు. ప్రాణాలు దక్కించుకొనడానికి ఏం చేశారో తెలుసా? వాళ్ళ వెండి, బంగారము, సరుకులు, ఆనిముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్ని సముద్రం పాలు చేశారు. అందుకే అక్కడక్కడ సముద్రాల్లో మీకు వజ్రాలు దొరుకుతున్నాయి. ఆమేన్. వీని పుణ్యమా అని వేల కోట్ల నాశనమయ్యింది. చాలా జాగ్రత్త. దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు, నిన్ను చూజ్ చేశాడు, నిన్ను ప్రతిష్ఠించాడు, దేవుని బిడ్డగా అంగీకరించాడు. దేవుని పని కాదని వేరే అడుగు పెడితివో బొగ్గు. నువ్వు బొగ్గైతే బొగ్గుగా, కానీ వీని పుణ్యమా అని ఆయనతో ఉన్న వారందరూ బొగ్గు కావడానికి సిద్ధమయ్యారు. ఎట్టుంది చూడు మనోని. అష్టదరిద్రుడు. ఈ ఉదయం నీవెవరివి, నేనెవరిని? దేవుడు చెప్పిన పని చేయక మరొక పని చేస్తున్నావో? వీడు పైపెచ్చు కేవు చెల్లించాడంట. కేవు అంటే టికెట్. అంటే టికెట్ ఎట్లొస్తుంది? ప్లస్ ఎట్లొస్తుంది టికెట్? డబ్బులు ఇస్తే వస్తుందా? పరధ్యానంలో మా అన్నట్లున్నాడనా? గుడ్, వెరీ గుడ్, మంచిదనే బిడ్డ. మేము అయ్యా ఇవ్వ ఇక్కడే ఉన్నారు, మీ అత్త పక్కనే ఉంది, నేను నీ వెనకనే ఉన్నా. ఇంకే ఆలోచన చేద్దాము. కేవు అంటే టికెట్, డబ్బులు ఇచ్చాడంట. కాని పని కొరకు డబ్బులు ఇచ్చాడు వీడు. రోషన్ రావాలా? కాని పని కొరకు డబ్బులు ఖర్చు పెట్టకు. ఎవడు చూస్తున్నాడు అనుకుంటున్నావు? నాకేంది, నా డబ్బులు, నా జీతం, నా కష్టం, నా ఇష్టం, నేను దేనికైనా ఖర్చు పెడతా. పెట్టు. ఎత్తేస్తాడు ఒకరోజు సముద్రంలో. యోనాను మింగడానికి చేప ఉంది, నిన్ను మింగడానికి ఏ గతి ఉండదు, ఏది గతి ఉండదు. అంచేత వాక్యం సెలవిస్తా ఉంది, దైవికమైన హెచ్చరిక అంటే ఎట్లుంటది? చస్తావు. హెచ్చరిక, డేంజర్ సిగ్నల్ బోర్డ్, సైన్ బోర్డ్స్. సముద్రంలో సైన్ బోర్డ్స్ ఉంటవి, బీచ్ దగ్గర సైన్ బోర్డ్స్ ఉంటవి. తుఫాన్ వచ్చినప్పుడు సైన్ బోర్డ్స్, రోడ్ల మీద సైన్ బోర్డ్స్. లెక్క చెయ్యరు మూర్ఖులు, స్పీడ్ పెంచుతారు. ఎక్కడ పోతాడు? బండితో సహా ముక్కలైపోతాడు. యోనా డబ్బులిచ్చి వాడు చచ్చేది చావక ఓడలో ఉన్న వారందరికీ చచ్చే గద్దెచ్చాడు. మనల్ని బట్టి మన ఇంటి వారికి క్షేమము కలగాల, మనల్ని బట్టి మన సమాజానికి క్షేమము కలగాల, మనల్ని బట్టి మన సంఘానికి క్షేమము కలగాల. నీ దరిద్రతను బట్టి అందరికి దరిద్రం చుట్టుకోకూడదు. నీవు కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి. యాజ్ ఏ లీడర్గా, నాయకునిగా, తల్లిగా, తండ్రిగా, తాతగా, అమ్మమ్మగా, నానమ్మగా, జేజమ్మగా.
పిల్లల ముందు ఏ జాదా నకర చేయకూడదు. పిల్లల ముందు ఏ జాదా నకర చేయకూడదు. నాకు అన్ని తెలుసు, ప్రార్థన వచ్చు, భక్తి తెలుసు, వాక్యం తెలుసు అనుకున్నాడు. నన్ను ఎవడు చూస్తాడు అనుకున్నాడు. ఓడ ఎక్కాడు, టికెట్ చూపించాడు, పోయాడు. ఏమయ్యాడంటే పారిపోయాడు ఈడు. రెండవది దిగిపోయాడు. మూడవది విశ్వాసంలో జారిపోయాడు. రాసుకోవాలి 3. పారిపోయాడు, దిగిపోయాడు, సింక్ అయ్యాడంట. దిగిపోయాడు, కిందికి పోయాడు, జారిపోయాడు. కిందికి పోయే నైజమే గనక ఎత్తైన రవిని కిందికి ఎత్తేసాడు. ఎక్కడ పోయాడు ఇప్పుడు? కిందికి పోయినాక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి ఎవరన్నా? పోయిన వారం ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చా. 8 మంది రాసినట్టున్నారు, ఇచ్చారు. వెంటనే నేను జస్ట్ పోయి మల్కాజ్గిరిలో ప్రసంగం చేస్తున్నా, ఇట్లా కిన్ అన్నది నా ఫోన్. ఏంటని చూస్తే విక్టర్ అన్న ఫోన్లో ఆన్సర్స్ పంపించారు. చాలా మందికి సోయే లేదు. నేను చెప్పిన క్వశ్చన్కు సోయే లేదు చాలా మందికి. నేను క్వశ్చన్ ఇచ్చా. ఏం క్వశ్చన్ ఇచ్చా? యోనా ఊరు పేరేంటి, పలానా దగ్గర ఉంటుందని చెప్పా. చాలా మంది నేను పేరు రాసుకున్నాను. మేరీ పంపింది, రాజలక్ష్మి పంపింది, మన ఎవరు విక్టర్ అన్న పంపిండు, ఇంకెవరో పంపారు, మౌనిక పంపింది, ఇంకెవరు బైబిల్ని అట్లా ఫోటో తీసేసి రౌండ్ అప్ పెట్టారు. కొందరు బైబిల్లో ఫోటో తీసేసి ఆరో మెరకు పెట్టారు. కొందరు చేశారు. కొందరు నాకు కాదు. మరి గిదే డిసోబీడియన్స్, గిదే అవిధేయత. బాగా వండుకున్నారు, పీకల దాకా మెక్కారు, తిన్నారు, అయిపోయాయి. వారం గడిసే మళ్ళీ అడుగుతాడు పటు. నేను మూర్ఖుణ్ణి అడుగుతా. దేవుడు నన్ను అడగకుండా కొరకే మిమ్మల్ని అడుగుతా. గత్యపెరు అనే ఊరు ఉంది, చెప్పండ్ర భయ్ అంటే 5-6 చెప్పారు. అపర్ణ కూడా చెప్పింది. గుడ్, మంచిదానే బిడ్డ, లేకపోతే నేను తీర్చిపెట్టాన్ని. పెట్టారు కొంతమంది. అట్లా చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఇటు దిగిపోయాడు, పారిపోయాడు, దిగజారిపోయాడు, జారిపోయాడు. ఈ నైజం అలాంటిది. ఏంటి అంటే అవిధేయత వలన ఆయనకు మాత్రమే కాదు నష్టం, అందరికీ నష్టం. ఓడలో ఉన్న వారందరికీ నష్టం. కనుక ధన నష్టం దైవ కార్యాలకు తప్ప, మంచి పనికి తప్ప ఇష్టం ఉన్నట్లు ధనాన్ని ఖర్చు పెట్టకో. ఈ దినాల్లో విచ్చలవిడి ఖర్చు. ఒకప్పుడు పండుగంటేనే పండుగలాగుండేది, ఇప్పుడు రోజు పండుగనే. ఎందుకనంటే డబ్బులు బాగున్నవి మనకు. నాకు లేదు అంటున్నారంటే ఇక మీరెవరో నాకు తెలియదు. కొంచెం కష్టపడితే చాలబ్బా, వేల మీద జీతాలు, లక్షల మీద జీతాలు. మంచిగా చదవాలా యవనస్తులరే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలా, డిగ్రీ కంప్లీట్ చేయాలా, బీటెక్ కంప్లీట్ చేయాలా, కంప్లీట్ చేయాలి. చాలుగా వద్దంటే నీ ఇంటికి డబ్బులు వస్తాయిరా బాయి. ఈ మాత్రం చదువు లేకపోతే నువ్వు రాత్రి మగళ్ళు కష్టపడితే నీ పూటకే చాలవు. కష్టపడి ఇప్పుడు కష్టపడు. పిల్లలందరూ బాగా కష్టపడాలా. వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మనోడు కేవిచ్చాడు, పనికిరాని పని కొరకు డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆహారము దాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టకూడదు. నాది నా ఇష్టం అనేవాడు ఎవడో తెలుసా? సైతాను వాణి పెద్ద కొడుకు, పెద్ద కూతురు. నాది నా ఇష్టం అనొద్దు. నీ కొడుకు, నీ కూతురు, నీ భర్త, నీ భార్య. ఆ మాట వచ్చింది నోటే అంటే వీడు ఎవడో తెలుసా? అవ్వ దగ్గరికి వచ్చిన పాము కొడుకుడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, సర్పసంతానమా. వాక్యము సెలవిస్తా ఉంది. ఎవడీడు యోనా అంటే అవిధేయత లక్షణాలు కలిగిన వాడు. పైపెచ్చు నినివేకు బోరా అంటే తరిశిసుకు పోయారు. నినివే ఓడల ఎవరుంటారంటే అందరూ ప్రార్థనా పరులుంటారు, భక్తి పరులుంటారు. అందరూ ప్రార్థనా పరులతో సహవాసం చేయరనైనా అని దేవుడు చెప్పితే మనోడు పనికి మాలిన వారితో ప్రయాణం చేస్తున్నాడు. ఓడవారితో కూడి అంటాడు. ఓడవారితో కూడి ఉంది కదా బైబిల్లో. ఓడవారితో కూడడానికి నీవెవడివిరా? ఏమంటారు, వీని జాస ఉన్న వాళ్ళందరితో వీడే ఫ్రెండ్షిప్ చేస్తాడు. వీని కేటగిరీ అంతా వీళ్ళే కలుస్తారు. మళ్ళా వద్దు, మంచిది కాదు, నీకు మంచిది కాదు, వాళ్ళకు మంచిది కాదు. నువ్వు వాళ్ళతో కూడొద్దు. దేవునితో కూడాలా, వాక్యముతో కూడాలా, భక్తులతో కూడాలా, ప్రార్థనా పరులతో కూడాలా. ముచ్చట్లలో కూడొద్దు, దురద ముచ్చట్లు పెట్టకూడదు. అందుకే మొదటి కీర్తన ఏమంటాడు చెప్పు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక నిలవక చెప్పు,
మనోడు వాళ్ళతోనే పోయాడు, వాళ్ళతోనే కలిశాడు, వాళ్ళతోనే కూర్చున్నాడు. ఊరుకుంటాడు ఆ దేవుడు? లేపి ఎత్తేస్తే అయిపోయి భూ అగాధములోనికి వెళ్ళాడు, సముద్ర అగాధములోనికి. ఇంకో వాక్యంలో మాట పాతాళ అగాధములోనికి. పాతాళగా ఉంది, బైబిల్లో చదవండి యోనా గ్రంథం. పాతాళ అగాధములోనికి వెళ్ళాడు. ఎందుకెళ్ళాడు పాతాళ అగాధములోనికి అంటే, ఉండకూడని తొట్టి గ్యాంగుతో ఉన్నాడు, వారితో కూడాడు, వారితో జత కట్టబడ్డాడు. వారితో వద్దు, వాడు నీవోడైనా వాడితో వద్దు. వాని శకలు బాగలేవంటే, వాని కథలు బాగలేవంటే నువ్వు దూరం ఉండాలా, మరి దూరం ఉండాలా. వాక్యము సెలవిస్తా ఉంది, యోనాకు అలాంటి ఘోరమైన ఇబ్బంది కలిగింది. సరే, దేవుడు ఏం చేశాడు వీనికి బుద్ధి చెప్పడానికి? చెప్పండి, ఏం చేశాడు దేవుడు? యోనాకు బుద్ధి చెప్పడానికి కేవు ఇచ్చాడు, తర్షీషుకు పోయి ఓడలో కూర్చున్నాడు. ఇక అందరూ చూసుకుంటారు ఎందుకు వచ్చిన పాణి అని. వీని రోగం అందరికీ తగిలిచ్చాడు. పోయి శుద్ధ పూసలాగా ఏమన్నా, అదే కదా మరి, ఆ మాట బాగోదేమో మరి, అంటాయి తప్పదు మరి కదా. అమాయకుడు ఇన్నోసెన్స్ లాగా దిగువన పోయాడు, పైపెచ్చు దిగజారిపోయాడు. ఎక్కడికి? నిద్రలోనికి. కూర్చుంటే నిద్ర వస్తుంది, లేస్తే నిద్ర వస్తుంది, పడుకుంటే నిద్ర వస్తుంది. కొంతమందికి నిద్ర కొరకే పుట్టినట్టుంటారు. వద్దు, మంచిది కాదు. ఊకే నిద్ర వస్తుందంటే ఒక పూట తిను. మా మనోజ్ బాగా నవ్వుతుండు, వాడికి నిద్ర లేదు పాపం, తగ్గిపోయింది, వాడి ముఖం బిక్కపోయింది. మధ్యాహ్నం మంచిగా పండుకోబిడ్డ. వాక్యం సెలవిస్తా ఉంది, నిద్ర కొరకే పుట్టినట్టుంటారు కొందరు. వాక్యం సెలవిస్తా ఉంది, ఏం జరిగింది అంటే, దేవుడు గాలిని, తుఫాను, పెద్ద గాలిని పుట్టింపగా దేవుడే క్రియేట్ చేశాడు. గాలిని దేవుడు పుట్టించాడు, మనుషుడు పుట్టించలే, మనుషుల వల్ల కలగలే. వీనికి జ్ఞానోదయం రావడానికి దేవుడు సముద్రం మీద ఆజ్ఞ జారీ చేస్తే గాలిని పుట్టింపగా. హిబ్రూలో టూల్ అనే మాట వాడారు, ఒరిజినల్ లాంగ్వేజ్. టూల్ అంటే బలమైనది అని అర్థం. బలమైనది, ఎంత బలమైనది తెలుసా? ఆ బలమైన దానికి ఏ మనుషుడు ఆపలేనంతదా. ఓడలో ఉన్న నావికులు చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్, వాళ్ళు నావికులు. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎందుకు పనికిరాలే? వాళ్ళు తెడ్లను బలముగా వాడుతున్నారు. ఓడను కంట్రోల్ చేయడానికి సరుకులన్నీ వాడేశారు. వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు అన్ని పోయినాయి. ఈయన పుణ్యమా అని ఈయన్ని కట్టుకున్నందుకు, ఈయన్ని లోపల ఎక్కించుకున్నందుకు. అలాంటి ఎక్కించుకోవద్దు. అందుకే పెళ్లికి ముందే బాగా ఆలోచన చెయ్యాలా. పనికి మాలిన ఎక్కించుకోవద్దు నీ ఓడలో, పనికి మాలిన దాన్ని ఎక్కించుకోవద్దు ఓడలో, ఇంట్లోనికి. అంత వచ్చి కూర్చుంటది, ఒక్కసారి వచ్చి అడుగు పెడితే తర్వాత నువ్వు కడుక్కోలేవు, తేలుకోలేవు. అందుకే వాక్యం చాలా బాగా చెప్తా ఉంది. వీడొచ్చినందుకు వీని పుణ్యమా అని, యోనా పుణ్యమా అని. ఓడలో ఉన్న వారందరికి నష్టం. ఇంకోటి చెప్పాలా, ఇది వర్తక వ్యాపారం అని చెప్పాను కదా. ఈ ఓడ ఒక్కసారి బయలుదేరితే 3 years వరకు మళ్ళీ రిటర్న్ రాదు. 3 years దాకా కనబడదు అది. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది అంటే తర్షీసుకు వెళ్ళి, తర్షీసుకు ఎందుకు వెళ్తుందంటే అది బాగా వ్యాపారపు, వాణిజ్యపు కేంద్రము కలిగిన సెంటర్. ఇప్పుడు అందరి కన్ను తెలంగాణలో. చెప్పండి అయ్యా, చెప్పు, గట్టిగా మాట్లాడరాదు ఒక్కసారన్నా. నీ నోరులో మాట ఉండదా లేదా? వద్దు కదా, మాట్లాడు. హైదరాబాద్ మీదనే కన్ను, తెలంగాణ మీద అందరి కన్ను హైదరాబాద్ మీదనే. ఎందుకనంటే, అరే హైదరాబాద్లో నీళ్ళు అమ్ముకొని బతకొచ్చురా, పుట్టి గడ్డి అమ్ముకొని బతకొచ్చు, గడ్డి ఆకుకూరలు అమ్మి బతకొచ్చు, పుట్టి నిలబడితే బతకొచ్చు. హైదరాబాద్లో ఏం పని లేకపోతే అడ్డ మీద నిలబడితే పని చెప్తారు, పట్టుమని పని చేస్తే 1000 రూపాయలు, రోజుకు 1000. ఓ వారం రోజులు తీసేసాయి, నెలకు చెప్పు 25,000. నువ్వు నీ భార్య హాయిగా బతకొచ్చు హైదరాబాద్లో. అందుకే అందరి కన్ను. ఎందుకు అనగా ఇది కేంద్రము, సెంటర్. తర్షీసు కూడా అలాంటి కేంద్రము, కేంద్ర పాలిత ప్రాంతం అనండి, లేదా మంచి వాణిజ్య వ్యాపారము కలిగిన స్థలం. పడవ నిండా విలువైన వస్తు సామగ్రి ఉంది, పడవ నిండా కోటీశ్వరులు ఉన్నారు, మంచి లగ్జరీ, ఏ క్లాస్ ఫ్లైట్లో. మాకు డేవిడ్ అడిగితే చెప్తాడు, నాకు తెలియదు. డేవిడ్ పుణ్యమా అని పోయిన సంవత్సరం ఎక్కి వైజాగ్ వెళ్ళిపోయాం, అప్పుడు చూసా ఫ్లైట్. ఇప్పుడు మళ్ళీ మా జుంటి పుణ్యమా అని ఎక్కుతాను మేము. సరే, ఏమన్నా కానీలే.
ఎక్కుదాం, లేకపోతే ఒకసారి రెండవ రాకడలో మేఘం ఎక్కేద్దాం అందరం. చెప్పండి, చెప్పండి. పరలోకానికి వెళ్దాం, అయిపోయి పరలోకానికి వెళ్దాం. గుర్తు చేస్తున్నా. కనుక దాంట్లో క్లాసెస్ ఉంటవి కదా, క్లాసెస్ ఉంటవి. అవి కూడా ట్రైన్స్. ఇప్పుడు వందే భారత్ అందరం ఎక్కలేము. ఇంకొకటి వందే భారత్ కంటే ఇంకొకటి ఉంది, అది మెరూన్ కలర్ పరిగెత్తా ఉంది, దాని పేరు ఏదో ఉంది, అది ఇంకా స్పీడ్, మొత్తం వేసే. ఇంకొకటి వస్తుందట, బుల్లెట్ ట్రైన్. అబ్బో, ఇక దాన్ని మించిన స్పీడ్ ఏది ఉండదంట. కన్ను మూసి తెరిసే లోపల ఎక్కడో కనబడంత దూరంలో ఉంటుందంట. అయ్యో, మనుషులు నడిపితారో ఏమన్నా నాకేం తెలియదు, అది ఎట్లుంటుందో, అలా కూర్చుని ప్రాణం ఎట్లుంటుందో. ఇక దేవుడిని చిత్తం అని కూర్చోవాలి అంతే. జస్ట్ కొంచెం మిస్ అయితే అయిపోయి, బోన్స్ కూడా దొరకాయి, అంత స్పీడు. ఇక్కడ దేవుడు పుట్టించిన గాలి కూడా అంత స్పీడు. పరిశీసుకు పోయే ఓడలో అలాంటి లగ్జరీ ఓడ మంచి ధీమాతో వెళ్తూ ఉంది. ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఓడ నావికుడులు, కానీ ఎవరి ఎక్స్పీరియన్స్ ఏం పనికిరాలే. కారణం, దాని వెనకాల దేవుడున్నాడు. ఎందుకు అంటే ఒక్కడు మారడానికి. ఎన్ని బూతులు ఎందుకు తిడుతున్నావు తెలుసా? రే నువ్వు మారడానికే, ఓయ్ నువ్వు మారడానికే, నువ్వు మారడానికే. ఈ పూట నేను సచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు మారితే సంతోషం. వాక్యము సెలవిస్తా ఉంది. యోనా గ్రంథాన్ని దేవుడు ఎందుకు ముందుకు తీసుకొని వచ్చాడు? నీ డబ్బులు దేనికి ఖర్చు, నీ లగ్జరీ దేనికి ఖర్చు, నీ నిద్ర సుఖము దేనికి ఖర్చు? ఎంత విధేయత, ఎంత విధేయత, ఎంత విధేయత, ఎంత విధేయత. రైట్. ఒకటి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా వెళ్తాం. గాలిని దేవుడు పుట్టించాడు, దాన్ని ఎవ్వరు కంట్రోల్ చేయడు, మళ్ళీ దేవుడే కంట్రోల్ చేయాల. గాలిని దేవుడు పుట్టించాడు, అతలాకుతలం అవుతుంది. ఎవరబ్బా అంటే ఈయన భక్తుడు, బిలీవర్, విశ్వాసి. ఓ ఫలాని చర్చి, ఫలాని చర్చి. చర్చి పేరు చెప్పుకొని బ్రతకకు బిడ్డ, నీ విశ్వాసాన్ని కలిగి బ్రతుకో. కొంతమంది చర్చి పేరు చెప్తారు, అక్కడక్కడ కలుస్తుంటారు, ఎక్కడ పోతా ఉంటే ఓ శమ్ కిషోర్ అంటారు, సతీష్ కుమార్ అంటారు. మంచిది బిడ్డ, సంతోషం, చాలా మంచి సేవకుడు, పెద్ద చర్చి. బట్ పాస్టర్ని కలిసావా ఎప్పుడన్నా? బతుకుల కలవవు. ఎందుకురా భయ్, ఎందుకురా భయ్? నీకు తెలుసా, నువ్వు డైరెక్ట్ పాస్టర్ ఫోన్ చేస్తావా? నో. ఎందుకురా భయ్? అరే దేవుడికి డైరెక్ట్ ఫోన్ చేస్తే ఇప్పుడు రింగ్ చేయండి, దేవుడు హాయ్ హలో అంటాడు అంతే. నేను గుర్తు చేస్తాను, నన్ను ఎవరు తిడతలేను, కానీ వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరబ్బా యోనా అంటే భక్తిపరుడు, బిలీవర్, విశ్వాసి, మంచి బ్యాక్గ్రౌండ్, కుటుంబ చరిత్ర బాగుంది. ఏం జరిగింది అంటే ప్రభువుకు దూరంగా ఉన్నాడు, ప్రార్థనకు దూరంగా ఉన్నాడు, ప్రకటించుటకు దూరంగా ఉన్నాడు, ప్రకటించుటకు దూరంగా ఉన్నారు. ఓడలో ఉన్న వారెవరు? వారు అంటే దే ఆర్ ఆల్ ఆర్ నాన్ బిలీవర్స్. దే ఆర్ ఆల్ ఆర్, చెప్పండి, నాన్ బిలీవర్స్, అవిశ్వాసులు, దేవుణ్ణి ఎరగని వారు. వారి వారి దేవుళ్ళకు వారు ప్రార్థన చేస్తున్నారు. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. బుద్ధి ఉంటుందా నీకు? వారు ప్రార్థన చేస్తుంటే నువ్వు నిద్రపోతావా? వారు చర్చికి, మందిరానికి వెళ్తే నువ్వు ఇంటుకుంటావా? ఎట్ట నిద్రపడుతుంది? వాక్యము సెలవిస్తా ఉండు, వాక్యం సెలవిస్తా ఉండు. ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళు? ద టోటల్ నాన్ క్రిస్టియన్స్, నాన్ బిలీవర్స్, దేవుణ్ణి ఎరగని వారు. వారికి తుఫాన్ చూస్తే భయం కలిగిందంట. అమ్మ 5వ వచనం చదువు బిడ్డ, 5వ వచనం. ఊరికైతే చెప్తా ఉంటే మీకు అంత నిద్రపోతారు. చదవండి, 5వ వచనం చదవండి. చూసారా? కాబట్టి నావికుడు భయపడి, చాలు, భయపడి, ప్రతివారు భయపడుతున్నారు. నంబర్ 1. 10th verse చదవాలా? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి. చూసారా? భయపడి, చెప్పన్యా, చెప్పు, మరింత భయపడి. వీనికి ఎంత తిడితే కూడా భయం ఉండదు, మసలే భయం ఉండదు. వాళ్ళు భయపడ్డారు, మరింత భయపడ్డారు. ఇంకొక విచిత్రమైన మాట ఉంటుంది చూడండి, 16th verse. మిగుల భయపడి. ఉందా చదువు? ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి. చూసారా? ఆ మనుషులు, మనోనికి, మన విశ్వాసకి ఏమైంది? మన పాస్టర్కి ఏమైంది? మన ప్రార్థన, మన సంఘ పెద్దకి ఏమైంది? మన డీకన్కి ఏమైంది? పోయిన వారము కొన్ని పోస్టులు అనౌన్స్మెంట్ చేశాం కదా. శామ్ ఈరోజు రాలే, కానీ ఆయన చేసిన రూల్ వారం లోపల కంప్లీట్ చేసేసాడు. కెమెరామెన్ శామ్కి ఇన్ఛార్జ్ ఇచ్చాం. శామ్ ఆవిడేది? షర్లీ ఏది? మీ అమ్మాయి కింద ఉందా? బతికిపోయింది, లేకపోతే ఆగమైపోయింది.
తట్టబుట్ట దగ్గర చెన్నైకి పంపించేవాడిని. ఆ, సరే శామికి ఒక పని ఇచ్చా. శామ్ ఏం చేశాడంటే దాదాపు 5 యవనస్తులకు తరబితి ఇచ్చాడు. కింద ఉన్నాడా బిడ్డ? ఎటు? ఓయ్ ఉన్నవా తల? ఓయ్ మరి ఓయ్ నువ్వు సామ్ అంటే నువ్వు కింద చూస్తావు అమ్మాయి కూడా. వెరీ గుడ్. సాముకు పని చెప్తే పోరలందరినీ టీం తయారు చేశాడు. వారం రోజులు ఇక్కడ టీచ్ చేశాడు, థియరీ చెప్పాడు. నిన్నటి రోజు తీసుకొని వెళ్ళి పెద్ద స్టూడియోలో ప్రాక్టికల్ గా కెమెరాలు అంతా నేర్పించాడు. నీకు ఒక డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీ నీకే సరిగా రావట్లే. అది నీకు ఒక పని అప్పగిస్తే ఆ పని నీకే సరిగా రావట్లే. ఇప్పుడు ఎవరెవరికి ఏమో అప్పగించానో చూసుకోండి. అంకుల్ నాకేమో ఇస్తేవి అంటే చెప్తా మళ్ళీసారిగా మళ్ళీసారి చెప్తా. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, వీళ్ళు ఎంత భయపడ్డారు, మిగులు భయపడ్డారు, మరింత భయపడ్డారు. మనోనికి మాత్రం భయమే లేదు. బరిదిగిపోయాడు. బరిదిగిపోయాడు. గేదె మీద నీళ్లు వస్తే ఎంత సంతోషం, హాయిగా ఉంటుంది. అది నెమరేస్తూ తోకూడుతూ ఉంటుంది. గేదె అంటే చెప్పండి ఏంటి తెలుగులో చెప్పండి? బర్రె మీద వాటర్ పోస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఈ సమ్మరి అయితే ఇంకా సిమ్ముగా ఏమంటారు సార్, అట్లా ఉంటుంది. సిమ్ముగా అట్లుంటది, హాయిగా ఉంటుంది, ఏసీ ఆన్ చేసినట్టే. వాక్యము సెలవిస్తా ఉంది. అందుకు దేవుడు ఏం చేశాడు అంటే, ఇది వాగలేదని గాలిని దేవుడే పుట్టించాడు. ఆ గాలి చాలా బలమైనది. 100 మందితో ప్రయాణము చేస్తుంది. పడవ నిండా సరుకులుంది. కొన్ని వేల టన్నులతో నిండిన పడవ ఎటు అటు ఊగుతుంది. ఎందుకు అనగా దేవుడే బలమైన గాలి పుట్టించాడు. ఇప్పుడు ఓడ ఏమంటుందో తెలుసా మనోనితో? ఒరే యోనా, తస్మాత్ జాగ్రత్త, నేను పగిలిపోతున్నా. అది ఓడ ఏం చెప్తుంది? నేను పగిలిపోతున్నా, పగిలేదాకా ఊదకు. బెలూన్ను నోట్లో పెట్టి ఊతుంటే మజా వస్తుంది, ఉబ్బుతుంటే. అది ఉబ్బుతుంటే చాలా మజా రాదు, మజా వస్తుందని ఇంకా ఊదు ఏమవుతుంది అది? ఓడ అంటుంది, ఒరే యోనా, తస్మాత్ జాగ్రత్త, నేను పగిలిపోతున్నా. పడుకుంటావా? వాక్యము సెలవిస్తా ఉంది, తస్మాత్ జాగ్రత్త, పగిలిపోతున్నాను. అంటే దేని మీద ఆధారపడ్డామో దేవుడు కాకుండా ఆ ఆధారము నీ ముందు నుండి దేవుడు తొలగిస్తూ. పడవకు అంతస్తులు ఉన్నాయంట. ఈ పడవకు, మనోడెక్కిన పడవకు అంతస్తులు ఉన్నాయి కదా, ఉన్నాయి. సరుకులన్నీ వేరే ఉంటాయి కదా, ఫ్లైట్ లో సరుకులన్నీ వేరే, లగేజ్ వేరే ఉంటాయి కదా. ఇప్పుడు నైట్ లో వెళ్ళే డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళే బస్సులకు ఎట్లుంటాయి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక బాగా తెలుసు. మన సూట్ కేసులు అన్నీ వెనక డిక్కిలేయాలా, మనం లోపల కూర్చోవాలా? నీ సూట్ కేసు నువ్వు కూర్చోడానికి లోపల జాగదాలదోయ్. అట్టా ఈ పడవ కూడా అంతస్తులు, సరుకులన్నీ ఉన్నాయి, పడుకునే ఉన్నాయి, భర్తులున్నాయి. మనోడు భర్తులకు పోయాడు. అది ఇప్పుడు భర్తు బస్సులు వచ్చినాయి తెలుసు కదా. ఒకడు అన్ని సిట్టింగ్ బస్సులు ఇట్లా అనుకోని కూర్చోవాలి అంతేగా. కానీ ఇప్పుడు బస్సులు కూడా భర్తులు వచ్చినాయి రా బాబు. భర్తు బస్సులు 2 అంతస్తులు భర్తలు పడుకొని పోవచ్చు. సరిపోయాం భర్తలు పడుకొని. భర్తు బస్సులు వచ్చేసినాయి, భర్తున్న బస్సులు. రైట్. ఇక్కడ మనోడు దిగువనకు వెళ్ళాడు. అందుకే అంటుంది, ఓయ్ పడవంటుంది. నేను అన్నట్లే పడవదాన్ని మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ప్రకటిస్తున్నా అంతే. నేను అన్నట్లే ఈ మాటలు నేను అన్నట్లేదు. అబ్బా మీరు మంచోళ్ళు, నన్ను తిట్టుకోవద్దు. చాలా గట్టిగా తిడతాడు, నేను తిట్టట్లే. ఓడ తిడుతుంది. నేను అన్నట్లే సముద్రం అంది, నేను అన్నట్లే ప్రళయం అంది, నేను అన్నట్లే చేపంది, నేను అన్నట్లే పురుగంది, నేను అన్నట్లే సోర చెట్టు అంది. ఇవన్నీ విన్నాక నాకు రేషం వచ్చి నేను కొంచెం కళ్ళు కడుక్కున్నా నిద్రపోవడానికి. అందుకే ఓడ అంటుంది, ఓయ్ ఐఎమ్ రెడీ టు బ్రేక్. పగిలిపోతా. లేస్తావా? పడుకుంటావురా? నేను పగిలిపోతున్నా. తస్మాత్ జాగ్రత్త. ఇన్ని చెప్పితే కూడా శంక శరాకు లేని విశ్వాస జీవితం నీదే అయితే, బిడ్డ నీకు దండం. నీ ఏంటో అంతం నాకు తెలియదు, నా చేతుల్లో లేదు. దేవుడు కనికరించాడు. నాకు లాస్ట్ ఛాయిస్ ఇచ్చాడు. పడవ మాట్లాడుతుంది, ఓయ్ నిద్రపోతా, నీకేం గతి పట్టింది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. తస్మాత్ జాగ్రత్త, నేను పగిలిపోతున్నా. మూర్ఖులైన వారు ఉంటే నాకు చెప్పండి అన్న ఏ తల్లి చెప్పలే.
ఏ భార్య చెప్పలే. నా భర్త తాగుతున్నాడండి, ఒకరిద్దరు చెప్పారు, వాళ్ళ క్లాస్ తీసుకున్నా. ఇక మారవా? ఇక మారవా? వాక్యము సెలవిస్తాను. మా ఆయన గుడికి వస్తలేడు, చెప్పావా ఎప్పుడైనా? ఇక్కడ నువ్వు కూర్చున్నావు, బుద్ధి ఉందా? నీ ఆయన ఏనాడన్నా గుళ్ళోకి వచ్చాడా? క్రిస్మస్ టు క్రిస్మస్ మధ్యాహ్నంతా దిగువ దిగువ భాగమున నిద్రపోతున్నాడు రా భయ్. తస్మాత్ జాగ్రత్త, ఓడ బద్దలు కాబోతుంది. కనుక ఓడ అంటుంది ఏంటో తెలుసా? ఒరే ఓడా, ఒరే యోనా, ఎక్కడైతే దేన్నైతే ఆధారం చేసుకొని నిద్రపోతున్నావో దాన్నే లేకుండా చేస్తా. ఎక్కడ పడుకున్నాడు మనోడు? ఓడలో పడుకున్నాడు. ఓడ అంటుంది నేనే లేకుండా బద్దలైపోతా. ఐఎమ్ రెడీ టు బ్రేక్. అంతే, పేలిపోతున్నా. అయిపోయి నేను పేలిపోతున్నా, మొక్క చెక్కలవుతా. నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? ఏజికేలు గ్రంథంలో ఒక మంచి వార్నింగ్తో కూడిన మాట అంటది. ఏజికేలు బాగా నిఘాతో బ్రతుకుతాడు, ధీమాతో. నేను ప్రవక్తనని. 24:16 బుక్ ఆఫ్ ఈజికేల్ 24:16 24:14 16 అంటాడు, పుత్రుడా, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని అనగా నాకు బదులు నువ్వు దేన్నైతే పెట్టుకున్నావో, నా స్థానములో నువ్వు దేన్ని పెట్టుకున్నావో. అరే ఇస్కేల్, చాలా మందికి దేవునికి బదులు ధనం ఉంది, దేవునికి బదులు తిండి ఉంది, దేవునికి బదులు విశ్రాంతి ఉంది, దేవునికి బదులు ఇల్లుంది, దేవునికి బదులు ఉద్యోగం ఉంది, దేవునికి బదులు ఏమేమో పెట్టుకుంటున్నాం మనం. వాక్యం అంటూ ఉంది, ఏ యోనా, పడవ చాలా లగ్జరీగా ఉంది, కంఫర్ట్ గా ఉంది, సఫిషియెంట్ గా ఉంది, మంచిగా పడుకోవచ్చు. అదే అంటుంది, ఓయ్ నీ కన్నులకింపైన పడవను ఒక్క క్షణంలో తీస్తా. చదువు. నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో నేనే ఒక క్షణమన్నా. ఆ వాక్యం ఏమన్నది? ఒక్క లంపగా ఇస్తా, షాట్, ఒక్క దెబ్బ. దేవుని దెబ్బ బలీయమైనదిగా ఉంటది. ఒక భక్తుడంట, పేరు మీరు చెప్పండి, మనసున గర్వించాడంట. ఏమయ్యాడు చెప్పాలి? మనసున గర్వించి చెడిపోయాడు. ఏ పేరో తర్వాత చెప్పండి, ఇప్పుడు చెప్పకండి. ఇక చెప్పకపోతే బాగలేదు మరి. ఇంక 20 ఏళ్ళ నుంచి ఎంతకంట వరకు కూడా కూర్చోవాలా? ముసలోన్నైనా పుట్టుకోమంటే ఒరిటోడు దొరకడు మీకు. వాక్యం సెలవిస్తా ఉంది, ఏయ్ యోనా, ఒక్క దెబ్బతో తొలగిస్తా, ఒక్క దెబ్బతో. దేవుడు గలమైన బాలుని పుట్టించాడు. పడవ అంటుంది, ఓయ్ నిద్రపోతా, నేను పగిలిపోతున్నా, తస్మాత్ జాగ్రత్త. దేనిని ఆధారం చేసుకున్నావు? మంచి సఫిషియెంట్ ఉద్యోగం, సఫిషియెంట్ మనీ, సఫిషియెంట్ ఇల్లు, సఫిషియెంట్ ఇన్కమ్, సఫిషియెంట్ ఫ్యామిలీ. దేవునికి దూరంగా ఉన్నావా? అవిధేయతతో ఉన్నావా? ఆహారము కాని దాని కొరకు డబ్బులు ఖర్చు పెడుతున్నావా? పనికి మాలిన దాని కొరకు డబ్బులన్నీ హెచ్చిస్తున్నావా? దేవుడు బలమైన గాలిని పుట్టిస్తాడు. తస్మాత్ జాగ్రత్త. నెంబర్ 1 చెప్పండి. ఏం మాట్లాడింది? ఓడ ఒకటి అయిపోయింది, ఒక పాయింట్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. చెప్తా, ఎవరిని కదలనియ్యా, చెప్తా. రెండవది చూద్దాం, చూడండి. మొదటి వచనం, మొదటి అధ్యాయము 7వ వచనం. ఇదేమో 4వ వచనంలో అంటాడు కదా ఓడ గురించి. మొదటి అధ్యాయం 4వ వచనంలో ఓడ మాట్లాడింది. ఇప్పుడు 7వ వచనంలో ఏం మాట్లాడుతుందో చూద్దాం. చదవమ్మా. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మన మీదికి వచ్చినది సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేస్తాము రండి. మనం చీట్లు వేద్దాము రండి. సార్, చీటీ అంటే ఏంటిది? ఇవి ఎవరో చదివిరు బైబిల్ ఇయ్యాలా? ఓయ్ ప్రవళిక, చిట్టి 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 అని చదివినావు, బుద్ధి లేదు. చీట్లు కొండద్దలు కొనుక్కో. పాస్టమ్ కూడా అప్పుడప్పుడు అనౌన్స్మెంట్ చదువుకుంటూ తడబడుతుంది కదా. పాస్టమ్లో వచ్చిన ప్రాబ్లం ఉంది. ఒక కన్ను ఆపరేషన్ చేసినా ఇక ఇంకో కన్ను ఆపరేషన్ చేయలే. ఒక కన్నుతో బతుకుతుంది ఆవిడ. మనకు బాగానే 2 కళ్ళు పడుతుంది కదా. ఒక గుడిది, కన్నులేని గుడిది ఆవిడ. ఇంకో కన్ను చేపియాల. మీరు ఒక వంక చూస్తే ఇంకో కన్ను చేపిస్తా. కనుక జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ ఏమంది? చీటీ అంటే డబ్బులు వేసే చిట్టీలు కాదు, పేపర్ ముక్క. మా బిడ్డ చెప్పింది, ఆమె నా బిడ్డ మేరీ, మా బిడ్డ చెప్పింది పేపర్ ముక్క చిట్టి అని. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, అప్పుడు పేపర్లే లేవు బిడ్డ.
యోనా కాలములో పేపర్ లేదు, పేపర్ మిల్లు రాలే, విలియం కేర్ ఇండియాకి రాలే, పేపర్ లేదు. మరి ఏమై ఉంటది? నేను చిన్నగా ఉన్నప్పుడు దొంగతనం చేస్తే పసుపు బియ్యం తెచ్చేవాళ్ళు. మేము హిందువులం కదా మరి. పసుపు బియ్యం తెచ్చేవాళ్ళు. దొంగతనం చేసిన వారా? చాలా రండి అందరూ కూర్చోండి ఇక్కడ. మాకు మా నాయనమ్మ మాకు చేసేది. మా తాత అల్లంత దూరం కట్టెబట్టుకొని కూర్చుంటాడు. మా నాయనమ్మ పసుపు బియ్యం కలిపి పట్టుకొచ్చి అందరికి చేతులు పట్టరా, చేతులు పట్టరా, కూర్చోండి, అందరి చేతులు పోసి ఇక నవ్వులంటరా, తినండి బియ్యం. ఎవరి బియ్యం ఎర్రగా అయ్యిందో వాడి పని అవుట్. నవ్వులంటరా బియ్యం నోట్లో పోసుకొని దొంగతనం చేయనోడు దర్జాగా నవ్వితే దొంగతనం చేసి వణికేది. నువ్వే చేసినవు రే, వాళ్ళు పక్కన పెట్టండి, అయిపోయాయి. ఎడ దాసినవురా? గాడ దాసిన. అట్లా చాలాసార్లు దొంగతనం చేసిన నేను, దొరికిపోయిన పసుపు బియ్యంతో. ఇప్పుడు వీళ్ళు చీటీలు ఏంటో తెలుసు, అప్పుడు పేపర్లు లేవు. మరి ఏంటి కథ అంటే, ఒక పెద్ద పాత్రలో అన్ని నల్ల రాళ్ళు వేసేవాళ్ళంట. దాంట్లో ఒక్కటి మాత్రమే ఎర్ర రాయి ఉండేది. నల్లరాళ్ళు ఎర్రరాళ్ళు అన్ని ఒక పాత్రలో, ఒక గిన్నెలో, బౌల్లో వేసి అందరి దగ్గరికి ఇట్లా ఎత్తుగా పట్టుకొని వచ్చేవాళ్ళు. పైన చేయబెట్టు, తీరాయి తీరాయి తీరాయి. ఎవరికి ఎర్రరాయి వస్తే వాడు చెప్పు యోనగాడు, దొంగ. యోడ నావికుడు పాత్ర పట్టుకొని గిన్నె పట్టుకొని వచ్చాడు. అందరి దగ్గరకు అందరూ చేయబెట్టి తీస్తున్నారు. అందరికి నల్లరాళ్ళే వచ్చినాయి. మనోడు తీసుమాను కారినాడు కదా, వాడు విశాల పొడుగోడు. నేను విశ్వాసిని, నేను సంఘ పెద్దను, ప్రెసిడెంట్ పాస్టర్ని, ఫౌండర్ పాస్టర్. అవునా? చేయబెట్టి తీస్తుంటే అప్పటికి చాలా రాళ్ళు ఉన్నాయి. ఇంకల్లా ఎర్ర రాయి వచ్చింది. ఎవడికి? నీకా? ఎవరికి? యోనకు దొరికిపోయిండు. ఇప్పుడు ఏం మాట్లాడింది చెప్పు ఇప్పుడు? అది వెరీ గుడ్ బిడ్డ. రాయి. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. ఒకటి, ఓయ్ నిద్రపోతా, పడవ మాట్లాడింది. రెండవది, ఏయ్ నిద్రపోతా, చీటి మాట్లాడింది, అంటే రాయి మాట్లాడింది. సిగ్గు రాదా? బుద్ధి రాదా? జ్ఞానం కలగదా? జ్ఞానోదయం లేదా? ఏం సాధిస్తావు? ఈరోజు చదివిన కీర్తనలో ఒక వచనం ఉంది, మీరు ఇంటికి వెళ్ళినాక వెతకండి. చచ్చిపోయినాడు ఏం తీసుకొని పోవు అనే మాట ఉంది దాంట్లో. ఇంటికి వెళ్ళి వెతకండి. అబ్బా, ఏం కీర్తన చదివిరో నేను చెప్పా. అయిపోయినాక వచ్చినావు కదా, చెప్పా. బుద్ధి ఉండాలా? ఎవడు పాట పాడాలా? ఎవడు రెస్పాన్స్ రీడింగ్ చేయాలా? ఎవడు ప్రార్థన చెయ్యాలా? అన్నీ అయిపోయినాక వచ్చినావు కదా, అందుకే చెప్పా. ఏ కీర్తన చూసుకో, తగలబడ్డది కదా ఇది, ఇలా కొడుతుంది పాటు దొరుకుతుంది. ఆ కీర్తనలో ఒక వచనం ఉంటది, నువ్వు చచ్చిపోయినాడు ఏం తీసుకొని పోవు, నీ ఘనతని ఎంబడి రాదు అని ఉందాడ. ఇక్కడ ఏమొస్తుంది అంటే, నీ క్రియ వస్తుంది, నీ జీవితం వస్తుంది, నీ బ్రతుకు వస్తుంది. ఓయ్ నిద్రపోతా అని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేసింది. ఏది అంటే చీటి, ఎర్ర రాయి. రాయి స్థిరమైనది, వాక్యము ఎర్రది, రక్తని పోలినది, అంటే ఏసే. సీమోనుతో మాట్లాడుతూ, వరే సీమోనా, నీవు ఒక బండవు అంటాడు, రాయివే, అంచేత నీ మీద ఒక సంఘాన్ని గడతా. ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు సీమోనుతో. యేసు మాట్లాడుతున్నాడు. యేసు చేతుల్లో కారుతూ ఉంది, ఏమది? ఎర్రని రక్తం. వరే యోనా, నువ్వేరా. ఇక ఆఖరికి నేను మాట్లాడుతున్నాను రా, మారు, ఇప్పుడైనా మారు. ఇప్పటికైనా మారకపోతే ఏంటో మరి నాకు తెలియదు. తస్మా జాగ్రత్త. నేనున్నా, నాకుంది అనుకుంటున్నావు గాని నీవు చేసిన తప్పే నిన్ను హెచ్చరిక చేస్తుంది. నువ్వు చేసిన తప్పే నిన్ను హెచ్చరిక చేస్తుంది, పట్టిస్తుంది. అదే నీ తప్పు నిన్ను పట్టిస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకుంటది. ఎక్కడనైనా పడుకో, నీ పాపము నిన్ను పట్టుకుంటది. కనుక రెండవ హెచ్చరిక, చీటి మాట్లాడుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఏలు పెట్టి చూపిస్తున్నారు, ఏయ్ నువ్వే. ఇట్లా అంటుంటే ఒకరు గుర్తు రావాలి, మనకు బాగా తెలిసిన వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఏయ్, ఆ మనుష్యుడవు నీవే. ఎవరు? నాతాను దావీదుని అంటాడు. నాతాను నార్మల్ పాస్టర్, దావీదు మహా కింగ్. ఆయన ఎదురు నడిచేవారు లేరు.
ఆయన దగ్గరికి పాస్టర్ వచ్చి, ఏయ్ తప్పు చేసిన నువ్వే సస్తావు అన్నాడు. ఎవరు అంటే నాతాను ప్రవక్త దావీదును హెచ్చరిక చేశాడు. ఇట్లా ఏళ్ళు చూపించి, ఏయ్ ఆ మనుషుడవు నీవే. వెంటనే ముక్కు నేలకు రాసి బట్టలు ఇప్పేసి బూడిదలో కూర్చొని గోనె బట్ట కట్టుకొని లంపకాయలు ఇచ్చుకొని ప్రార్థన చేసి క్షమాపణ అడిగాడు దావీదు దేవుణ్ణి. 51వ కీర్తనలో దేవుడు కనికరించి ఎక్స్టెండ్ చేశాడు తన బాధ్యతను. తర్వాత దావీదుకు కొడుకు పుడితే నాతాను పేరు పెట్టుకున్నాడు. ఇన్ని తిడుతున్నా నా పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకున్నా తెలుసు పెడతారా? గాని పేరు ఎందుకు ఊరికే? వాడంటేనే ఇష్టం లేదు, ఏదో గత్యంతరం లేకొచ్చి కూర్చుంటారు చర్చల. ప్రసంగం మొదలు పెడితే అయిపోయేదాకా తిట్లే. గాని పేరు నాకెందుకు? నా పేరు పెట్టుకోకండి నాయనా, నీకు దండం పెడతా. 1985వ సంవత్సరం 4వ సంవత్సరం సేవకు వచ్చే 85వ సంవత్సరంలో నా చేతికి ఒక బిడ్డనిచ్చి, అయ్యా పేరు పెట్టు. ఏం పేరు? నీ పేరే. నేను పెట్టా అన్న. నీ పేరే? నీ పేరు ఎందుకు పెడతా? పెట్టా, నేను పెట్టా. నా పేరు పెట్టుకోవడం నీకెవరు? పెట్టయ్యా, నీ దండం పెడతా. గండ్లు కూడా వానికి పెళ్లి అయింది, వానికి పిల్లలు పుట్టారు ఇప్పుడు, వాని పిల్లలు పెళ్లికి వచ్చారు ఇప్పుడు. ఎవరి పేరు? ఎవరి పిల్లలు? సుదర్శన్ పేరు పెట్టుకున్న పిల్లలు పెళ్లికి వచ్చారు వాళ్ళు కూడా. నేను ఎందుకు పెట్టవయ్యా? పెట్టయ్యా, నువ్వు మంచోనివయ్యా, నీలాంటి గుణాలు నా కొడుకు వస్తే మంచిదయ్యా. పేర్లు ఎందుకు వస్తాయి? పడు పెట్టయ్యా, పెట్టమ్మా. ఎందుకు పెట్టవయ్యా అని పక్కన ముసలాం అడిగితే, నేను రేపు ఇట్లా పోతా ఉంటా, వాడు అడుగుతాడు, రే సుదర్శన్ అంటూ. ఎట్లుండదు నాకు? ఈమె నన్నే తెచ్చిందా అన్నట్టుండదా? ఉండదా? ప్రభాకర్ రై అంటే ఎట్టుంటది ప్రభాకర్? అది వద్దునే పెట్టా. అట్లా కదయ్యా, ఇక నేను అన్నాను ఎప్పుడు వాళ్ళు తిట్టం. మరి అంటే మంచి దర్శనం అంటే మంచి దర్శనాలు కలిగిన లాగా పెంచుతా అంటే పెడతా. పెంచుతామయ్యా, పెట్టేసావానికి ఆ పేరు అయిపోయింది. ఇప్పుడు గుర్తు చేస్తున్నా ఇక్కడ, నాతాను దావీదును కడిగిన కడగకుండా, తిట్టిన తిట్టకుండా అర్ధగంట తిట్టాడు. దావీదు మనసు మార్చుకున్నాడు, జీవితం బాగుపడ్డది. దావీదు కొడుకు పుడితే నాతాను అని పేరు పెట్టుకున్నాడు. కనుక అంటుంది, ఓయ్ నీ తప్పు చేసేది నీవే. చీటి చేయి పెట్టి చూపిస్తూ హెచ్చరిక చేసింది. ఈ ఉదయం మందిరములో కూర్చున్న అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి చీటి చెప్పుతుందిరా నాన్న, మారు. నీవే ఆ తప్పు నీవే. ఓడపోవడానికి, ప్రజలు చావడానికి, సరకంత సముద్రం పాలు కావడానికి, అందరికి చచ్చిపోవడానికి, దుర్గతి రావడానికి కారణం నీవే. యోనా ఏమన్నాడు చెప్పి మాట చెప్పినాక? అయ్యో అయితే లెంపలేసుకుంటున్నా, నన్ను బట్టి ఇంత నష్టం మీకెందుకు, నన్ను ఎత్తి చెప్పాలా అనేవాళ్ళు ఉన్నారా? మీరు బాగా అప్రిషియేట్ చేస్తా. ఉన్నారా ఎవరన్నా? నన్ను బట్టే నేనే యోనాకు తమ్ముణ్ణి, నేనే యోన కొడుకును, నేనే యోన మనమరాలను అనేవాళ్ళని ఇక్కడ ఉంటే వచ్చే వారం మిమ్మల్ని హానర్ చేస్తా. నిన్నెత్తి సముద్రంలో పడవేయక ముందే లేచి నిలబడు, లేదా చేయి పైకెత్తు, లేదా నీ ఫోన్ చేసి నా పేరు చెప్పు, నాకు నీ పేరు చెప్పు. నేనే నా కుటుంబానికి శాంతి లేకుండడానికి, అసమాధానము లేకుండా ఉండడానికి, నష్టం కలగడానికి, నా జీవితం అంతా దయనీయంగా మారడానికి, నా పేరు పాడు కావడానికి, ఉద్యోగం పోవడానికి, ఇంత దయనీయంగా బ్రతకడానికి నేనే అనేవాళ్ళు ఉన్నారా? యోన అన్నాడు, అందుకే యోన మంచోడయ్యాడు. అంటున్నారా ఈ ఉదయం ఎవరైనా? అలాంటి వారు ఉన్నారా? నిన్నెత్తి కింద పడేయక ముందే నువ్వు మారు. యోన అన్నాడు, నన్నెత్తి కింద పడేయండి. కింద పడేశాడు, లోనికెళ్ళాడు. 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో మనోడు రూపాంతరము చెందాడు, జీవిత విధానము మారింది. కనుక 2వ హెచ్చరిక ఏం చేసింది చెప్పాలా? ఏది? చీటి చెప్పింది. 3వ మాట చెప్పేస్తాను, 10 మినిట్స్ ఎక్కువైంది, ముగించేస్తాను. 3వ మాట చూద్దాం, చూడండి. 4th చాప్టర్ 5th వర్స్, చాప్టర్ 4 వర్స్ 5. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని. చాలు. ఇప్పుడేం మాట్లాడుతుంది? అందరూ నా తోబుట్టువులు. గుడ్. భయానికో భక్తికో మొత్తం మీద నా ఎన్నుకలకు వస్తున్నారు పాటు. ముసలోళ్ళు, ముతకాళ్ళు, అందరు కాళ్ళు సరిగా లేకున్నా, ఏళ్ళు సరిగా లేకున్నా నాతోని ఉరికొస్తున్నారు. నేను ఉరికిపిస్తే ఉరికొస్తున్నారు. మీ అందరికి వందనాలు.
మూడవది, ఓయ్ పందిరి, పందిరి మాట్లాడుతుంది. ఓయ్ నిద్రపోతా, ఓయ్ నిద్రపోతా, నీకేం గతి వచ్చింది? లే లే, రైస్, గెటప్. ఒక్కడొక్కడు 8 గంటల దాకా లేవట్లే. ఇక్కడ కూర్చున్నారు. ఒకడొక్కడు చెప్పాలా? చెప్పరా మింటూ? 8 దాకా లేవట్లే, 9 దాకా లేవట్లే. ఆ రోమన్ క్యాథలిక్ చర్చికి బండి 6:30కే ఆరాధన. బిడ్డ 6:30కే ముసలోళ్ళు వణుక్కుంటూ తల స్నానం చేసుకొని వెంట్రుకల నుండి నీళ్లు గారుతుంటే పరిగెత్తుకొని వస్తారు. సోయి లేదు, అడ్డగాడిదలాగా పడుకున్నావు. నిన్నే పందిరి, రాయి, పడవ తిడుతుంది. నేను తిట్టట్లేదు బిడ్డ, నేను తిట్టట్లే. తిడితే దేవుడు నన్ను కొడతాడు. తిట్టట్లే నేను. అవి తిట్టినే భాష నేను మార్చి ట్రాన్స్లేషన్ చేస్తున్నా అంతే. జస్ట్ ట్రాన్స్లేషన్ చేస్తున్నా. జస్ట్ మీడియేటర్ అంతే. ఇమిటేటర్ నేను తిట్టట్లేదు బిడ్డ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు దండం పెడతా. మీరంటే నాకు చాలా ఇష్టం. పంచపురాణాలు ఇష్టం. ఊరికే గుర్తు చేస్తున్నా. కాళ్ళు కాయలు కాసేదాకా ప్రార్థన చేస్తున్నా మీ కొరకు. ధైర్యం ఉంటే రా, లేపి చూపిస్తా. ఏంటిది? నా కాళ్ళు. వాక్యం సెలవిస్తా ఉంది. పందిరి, నోరొచ్చింది దానికి. ఏయ్ నిద్రపోతా, ఏం గతి పట్టింది? లే. 6 తర్వాత ఎవడన్నా పండుకుండో ఇంట్లో పెద్ద గాలిని పుట్టిస్తాడు. నీ ఇంట్లో తుఫాను చెలరేగుతుంది. రాత్రి త్వరగా పడుకోవాలా, త్వరగా లేగాల. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఇంకా కొంచెం కంబలు ఇంకా నిండు కప్పుతారు బిడ్డలకు. చిన్న పిల్లలకు పర్వాలేదు బిడ్డ, బిలో 5 years 7 years నో ప్రాబ్లం. వాడు స్కూల్కి వెళ్తున్నాడు అంటే 6 తర్వాత పండుకోద్దోయ్. నా జీవితంలో 62 సంవత్సరాలు 6 తర్వాత పండుకున్న దినాలు 60 కూడా ఉన్నాయి. 6 తర్వాత నిద్రపోయిన దినాలు 60 రోజులు కూడా ఉన్నాయి. నా బుద్ధి నేర్చిన నాటి నుండి ఎప్పటికి కూడా నేను 6 తర్వాత పడకలో లేను. సిక్కైతే కూడా లేచి కళ్ళు కడుక్కొని ముఖం కడుక్కొని ఛాయ్ దాగి మళ్ళా పడుకునే తప్ప నీకులాగా నాకులాగా నీకులాగా మీకులాగా పైన ఉన్నారు కొంతమంది. 8 అయితే కూడా సోయేస్తలేదు. అయ్య లేపదు, అవ్వ లేపడు. లేపటోడే లేడు, పట్టు తిట్టటోడే లేడు. కొట్టటోడు కొట్టుకుబాయ్, తిట్టటోడు హంగడి బాయ్. ఇక నీకు ఎవడరా చెప్పేది? నేనే. వాక్యం సెలవిస్తా ఉంది. పందిరి, ఏయ్ లే లే. చూడండి ఆ మాట అంటది. మొదటి వచనంలో ఉంది కదా బిడ్డ, చూడండి మొదటి వచనంలో ఉంది కదా. మొదటి వచనంలో ఏమంటాడు? నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు చెప్పు లేచి రైస్ గెటప్. మరి అదే రైట్. ఒకటి. రెండవది అమ్మ 6వ వచనం చదువుతావా? ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? చెప్పు లేచి. చాలు నేను చెప్పమన్న మాట చెప్పకుండా ఎడబోతావు. లేచి లే రైస్. 6 తర్వాత పడుకుంటే ఫ్యాన్ ఆపేయండి, బెడ్షీట్ గుంజేయండి, మొక్క మీద నీళ్లు కొట్టండి. ఆ ధైర్యం లేకపోతే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి లేపుతా. జోలపోట బాటి లేపుతా బిడ్డ. వాక్యము సెలవిస్తా ఉంది. లే లే. 3వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి. చూసారా? నీవు పడుకో బిడ్డ, పడుకో. ఎవడు పడుకోవాలా? రాత్రి డ్యూటీ చేసినోడు మాత్రమే పడుకోవాలా, అంతే. రాత్రి డ్యూటీ చేయనోడు పడుకోవద్దు బిడ్డ, రోగాలు వస్తాయి, మంచిది కాదు. 6 తర్వాత పడుకుంటే షుగర్ అటాక్ అవుతుంది. చెప్పించట్లే, గుర్తు చేస్తున్నా. 6 తర్వాత పడుకుంటే ఒళ్ళు లావెక్కుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 6 తర్వాత పడుకుంటే లేనిపోడు జబ్బులన్నీ వస్తాయి. ఊరి మీద దరిద్రత అంతా మన ఇంట్లోకి వస్తుంది. 6 తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లెగాల, పేషెంట్ తప్ప, నైట్ డ్యూటీ చేసిన వాడు తప్ప. అందుకే నైట్ డ్యూటీ చేసినోడు ఏం చేశాడు చెప్పు? 5 రోజుల డ్యూటీ పెట్టాడు బిడ్డ. 5 రోజులు డ్యూటీ పెట్టాడు. ఆదివారం తొందరగా లేవడానికి ఆడు 5 రోజుల వర్కింగ్ డే. వీడు 6వ రోజు ఎంజాయ్ చేస్తాడు, 7వ రోజు లేటుగా లేస్తాడు. అది వద్దు. తోకలు కట్ చేస్తాడు, పెద్ద గాలి పుట్టిస్తాడు. భయపెట్టట్లేదు బిడ్డ, జస్ట్ జ్ఞాపకం చేస్తున్నా నేను.
కనుక పందిరి ఓయ్ నేను కూలిపోతున్నా, నేను కూలిపోతున్నా. పడవ అంది ఓయ్ నేను పగిలిపోతున్నా. రాయి అంది ఓయ్ నేను నీ మీదికి వస్తున్నా. పందిలి అంటుంది ఓయ్ నేను కూలిపోతున్నా, పగిలిపోతున్నా, నీ మీదికి వస్తున్నా, నేను కూలిపోతున్నా. ఎక్కడ పండుకుంటావురా? లే లే లేచి ఏమన్నాడు? నీ దేవునికి ప్రార్థన చేయి, నాకొద్దు, నా పేరు పెట్టకు, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. ఒక రెఫరెన్స్ ఇచ్చి ముగించేస్తా. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. 2 Kings 4th chapter 40th verse, 40 verse. ఏమంటాడో తెలుసా? దైవజనుడు ఎలీషా దగ్గరికి పని వాళ్ళు వచ్చేసి, దైవజనుడా కుండలో విషం ఉంది, కుండలో విషం ఉంది, తింటే చెప్పాలి, తింటే కుండలో చెప్పాలమ్మా, కుండలో విషం ఉంది, తింటే చస్తావు, తింటే చస్తావు. అప్పుడు దైవజనుడు పిండి తెమ్మన్నాడు, పిండి వేశాడు, విషాన్ని తొలగించాడు. ఏది ఆ పిండి అనగా నీ ప్రార్థన. ఈ ఉదయం లే ప్రార్థన చెయ్యి. ఎవరికి? నీ దేవునికి. ఎవరో ప్రార్థన చేస్తారు, నువ్వు పడుకోకు. పడవలో ఉన్న వారందరూ ప్రార్థన చేస్తుందా లేదా? అందరూ చేస్తున్నారు. మరి నువ్వు పడుకుంటే కుదరదు. నువ్వు కూడా నీ దేవునికి ప్రార్థన చెయ్యి. అన్యుడొచ్చి బుద్ధి చెప్పక ముందుకే క్రైస్తవుడు మారాలా? పడవ ఉన్న వాళ్ళందరూ అన్యులు, దర్ ఆల్ ఆర్ నాన్ క్రిస్టియన్స్. వాళ్ళు బుద్ధి చెప్పక ముందే నువ్వు మారు. సముద్రం చెప్పింది, ప్రళయం చెప్పింది, చేప చెప్పింది, చెప్పాలా? దమ్మొచ్చింది, కడుపు వస్తుంది. చేప చెప్పింది, చెప్పు. సోర చెట్టు చెప్పింది, పురుగు చెప్పింది, రాయి చెప్పింది. పురుగు తర్వాత ఏముండే? ఇంకా చెప్పు. పడవ చెప్పింది, చెప్పు. రాయి చెప్పింది, పందిరి చెప్పింది. మరవా? ఎవడిరా నువ్వు? మారు, మారు. లేచి దేవునికి ప్రార్థన చేయి. ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం, ఎంత భాగ్యం, ఎంత గొప్పది ఆధిక్యత. ఈ 4 అధ్యాయాల్లో కొన్ని వందల సందేశాలు ఉన్నవి. అన్ని చెప్పుకోలేం మనం. 3 మాత్రం గుర్తు చేసాం, మర్చుకో. గుర్తు పెట్టుకుందాం, లేద్దాం, ప్రార్థన చేద్దాం, భక్తిని కాపాడుకుందాం, అనేకుల రక్షణ కొరకు వీధుల్లోనికి వెళదాం, ప్రకటన చేద్దాం. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మట్టల ఆదివారం రోజు వీధుల్లోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వస్తావా? పడుకుంటావా? వీడికి వస్తే నీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తా, దేవుని పనిలో వాడబడతావు. నవ్వకు ప్రశాంతి, బ్రేక్ఫాస్ట్ ఇస్తా. దేవుని పనిలో 4 అడుగులు నడువు. అన్ని రోగాలు మటమాయం, అన్ని బాధలు మటమాయం, అన్ని ఆటంకాలు మటమాయం, అన్ని మటమాయం. దేవుని కార్యాల్లో ముందుకు వెళితే ఎంత ధన్యత, ఎంత ఆధిక్యత, ఎంతటి గొప్ప భాగ్యం. మీకుండే బాధలు నాకు లేవా? మీకున్న కడుపు నాకు లేదా? మీకున్న ఆకలి నాకు లేదా? మీకున్న శ్రమలు నాకు లేవా? ముక్కున్నంత వరకు పరిచయం తప్పదన్నట్టు నాకు సంసారం ఉంది, నేను మనిషినే కదా, ఉప్పుకారం నేను తింటున్నాను కదా. అట్టెందుకు అనుకుంటావు? నాతో పాటు ఎందుకు రావు? వాక్యము సెలవిస్తా ఉంది. ఓయ్ లే, ఈ దేవునికి ప్రార్థన చెయ్యి. పందిరి మాట్లాడింది, పందిరి మాట్లాడింది, రాయి మాట్లాడింది, పడవ మాట్లాడింది. ఎందుకు నువ్వు మాట వినట్లే? అవిధేయతను వదిలేద్దాం, విధేయత కలిగిన వారముగా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ఉన్న పాట్న తలలు వంచండి, ఏం మాట్లాడదు, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. యోనా గ్రంథ ధ్యానాలు ముగించుకున్నాము. దేవుని చిత్తమైతే మళ్ళీ కొన్నిటి ధ్యానం చేద్దాం. కానీ ఈ నేటితో యోనా గ్రంథ శీర్షికల ధ్యానాలను ముగించేస్తున్నాం. 3 ధ్యానాలు చేశాము. అవిధేయత, 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 డిసోబిడియన్స్, డిసోబిడియన్స్. అందుకు అన్ని మాట్లాడుతున్నవి మనుషులు తప్ప, అన్ని యోనాతో ముచ్చటిస్తున్నవి. యోనాకు జ్ఞానోదయము కలగడానికి, పనువిప్పు కలగడానికి, మేలు కలగడానికి, కార్యము జరగడానికి మాట్లాడుతూ ఉన్నవి. సరుకులన్నీ కోల్పోయారు యోనాను బట్టి, సరుకులన్నీ కోల్పోయారు, సరుకులన్నీ కోల్పోయారు. నిన్ను బట్టి లాస్ అవుతున్నామా? గెయిన్ కలుగుతుందా?
నువ్వెంత లాస్ చేస్తున్నావో తెలుసా? వాడకూడని దానికి వాడుతున్న డబ్బులు లెక్కబెట్టు. నెలకి ఎన్ని ఖర్చు అవుతున్నాయో ఒకసారి చూడు. వాటిని ఒక దగ్గర లెక్క చేయి ఒకసారి. దేవుని మహిమ కొరకు కాక, అనేకుల మేలు కొరకు కాక, నీ కొరకే వాడుకునేది మంచిది కాదు. స్వార్థం. ఎవరు ఏడబోతే నాకేంది? నినివే పట్టణస్థులు 1,20,000 మందితో నాకేం పని? ఎవడు ఏడన్నా జావని, నేనైతే తిడుకుంటా పడుకుంటా అనుకున్నాడు యోనా. ఊరుకున్నాడా దేవుడు? ఊరుకోలేదు. నీకు జ్ఞానోదయం కలగడానికి యోనా గ్రంథ ధ్యానాలను మన ముందుకు తెచ్చాడు. ఆ ధ్యానము ద్వారా మనతో ముచ్చటించాడు. లే, నీ దేవునికి ప్రార్థన చేయు. వదులు, కదులు, దేవుడు కనికరిస్తాడు. చెట్లు, జంతువులు, వస్తువులు, భూమి, ఆకాశము బుద్ధి చెప్పకముందే మనము మారుదాము. సమాజాన్ని మారుద్దాం. యాజ్ ఏ ఎల్డర్ ఆఫ్ ది ఫ్యామిలీ మారు. పిల్లలు మారుతారు, భార్య మారుతుంది, భర్త మారుతాడు, కోడలు మారుతుంది, కొడుకు మారుతాడు. పేరెంట్స్ గా, గ్రాండ్ పేరెంట్స్ గా మనము మారాలి. పిల్లలకు కథలు చెప్పడము కాదు, మాటలు చెప్పడము కాదు. లేచి ప్రార్థన చెయ్యు. పడుకోకు. పడుకుంటే పడవ మాట్లాడుతుంది, పడుకుంటే రాయి మాట్లాడుతుంది, పడుకుంటే పందిరి మాట్లాడుతుంది. పగిలిపోతున్నా, నీ మీదికే వచ్చేస్తున్నా, కూలిపోతున్నా, తస్మా జాగ్రత్త. నేను కూడా లేస్తా, ప్రార్థన చేస్తా, దేవుని కొరకు జీవిస్తా. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అనగలిగిన వారు ఎవరైనా ఉంటే మీ హస్తాన్ని పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మా, నీ కుటుంబానికి నిన్ను దీవెనకరంగా చేయునుగాక. సోదరుడా, సోదరి, తల్లులారా, పిల్లలారా, దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయునుగాక. యోనాలో ఉన్న విధేయత మీలో రాకుండునుగాక. యోనాకున్న విధేయత మన జీవితాల్లో ఉండకుండునుగాక, మన కుటుంబాల్లో ఉండకుండునుగాక. భక్తి, విశ్వాసము, చురుకుదనము, జాగ్రత్త, ప్రార్థన జీవితం, విధేయత లక్షణం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చేతులు దించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు నైనా. యోనా గ్రంథ ధ్యానాలను మా దృష్టిలో తీసుకుని వచ్చారు. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో రికార్డెడ్ మెసేజ్ వింటున్న బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తున్నాము. వస్తువులు, క్రియేషన్, సృష్టి మాట్లాడకముందే మా జీవితాన్ని నిద్రలో నుండి, మొద్దు నిద్ర, అవిశ్వాసపు నిద్ర, అయోగ్యపు నిద్ర, పాపపు నిద్ర, దరిద్రపు నిద్రలో నుండి మేము లేచి మీకు ప్రార్థన చేసే స్థితిని మాకు అనుగ్రహించుమని, అనేకుల రక్షణ కొరకు, మీ మహిమ కొరకు విధేయులమై ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని చేతులెత్తిన బిడ్డలందరినీ మీ దయగలిగిన స్థలాలకు అప్పగిస్తూ వారి తీర్మానాలను బలపరిచి, స్థిరపరిచి, నెరవేర్చి వారి వలన వారి కుటుంబం, సమాజం, సంఘం దీవించబడుట కొరకు కృపనుంచమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. అందరికి వందనాలు.